వాళ్ళకేందంటే ఆ వెహికల్ మీద కూర్చోబెట్టేసి ఎలా అసలు బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి అనేసి మొత్తం ట్రైన్ చేస్తున్నారు. ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళకిచ్చేస్తారనమాట. వాళ్ళు మొత్తం ఈ సరౌండింగ్ అంతా తిరిగేసి ఇంకా నేర్చుకుంటున్నారు చూడండి అక్కడ. సో ఆల్మోస్ట్ ఇక్కడికి లేడీసే వస్తున్నారు. లేడీస్ వచ్చేసి నేర్చుకుంటున్నారనమాట. అండ్ సింపుల్ స్టెప్స్ తోటి ఈజీగా నేర్పించేస్తున్నారు. టూ వీలర్ అయితే అసలు మనకు ఎక్స్పీరియన్స్ లేదు. అసలు మనకు బండెక్కడానికి రాని వాళ్ళు కూడా కొన్ని రోజుల్లోనే నేర్చుకొని వెళ్ళిపోతున్నారంట. చాలా మంది కూడా చెప్తా ఉన్నారు. హౌ టు కంట్రోల్ ఇంపార్టెంట్. మూవ్ చేయడం ఎట్లా అంటే అది ముఖ్యం కాదు, ఆఫ్ చేయడం ముఖ్యం. స్ట్రైట్ పట్టుకుంటే ఇట్లా స్ట్రైట్ పట్టుకోవాలి. ఆఫ్ దోశ అంటే సగం, ఫుల్ అంటే మొత్తం. ఆఫ్ దోశనే వేయాలి. రైట్, ఇటు సైడ్ లేదు. చీటింగ్ కాదు ఇది. డబల్ సైడ్ లేకుండా 3 నిమిషాల్లో క్లచ్ లో మూవ్ చేయడం. డ్రైవింగ్ ఎంత ఈజీగా నేర్చుకోవడమే సిస్టమ్. ఇంకంతే డ్రైవింగ్. మీరే వెళ్ళిపోండి. దోశలు వేసుకుంటే నడపడమే. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ప్రజెంట్ ఈ రోజు నేను వచ్చేసి విజయ్ టూ వీలర్ డ్రైవింగ్ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసా. ఇది వచ్చేసి మనకు నాగోల్లో ఉంటుంది. మన నాగోల్ శిల్పారామం పక్కనే అన్నమాట ఈ ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ ముందే ఇది పెట్టేశారనమాట. ఇక్కడ మనకు సైకిల్ రాకపోయినా మనకు టూ వీలర్ అనేది నేర్పిస్తారు. విత్ ఇన్ 2 days లో మీకు వెహికల్ అనేది టూ వీలర్ అనేది నేర్పించేస్తామని చెప్పేసి కూడా మనకు ఇక్కడ బోర్డులు అనేది పెట్టేశారనమాట. సో అసలు ఎలా ఉంటుంది, ఏంది అసలు దీని కథ, అవన్నీ తెలుసుకుందాం. ఒకసారి అయితే లోపలికి రండి. మనం అయితే ఇక్కడ లోపల మనం చూడంగానే ఇక్కడ మొత్తం మనకు టూ వీలర్ నేర్పించుకోవడానికి సంబంధించిన వెహికల్ ఉంది కదా, సైకిల్స్, వాటన్నిటికీ ఛార్జింగ్ పెట్టేసి అయితే ఉంది. అండ్ చాలా మంది బయట నేర్చుకుంటున్నారు కూడా. అయితే వచ్చిన వాళ్ళకు వాళ్ళ నేమ్స్ రాసుకొని లేకపోతే వాళ్ళు వచ్చిన టైం తీసుకొని ఈ వెహికల్ ఇచ్చేస్తున్నారు. ఈ వెహికల్ తోటి వాళ్ళు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా మొత్తం అనేసి ఇక్కడ ఒక 3-4 మెంబర్స్ ఉన్నారనమాట కోచ్ చేసేవాళ్ళు. అండ్ మొత్తం వాళ్ళు చెప్పిన తర్వాత నేర్చుకునే వాళ్ళైతే నేర్చుకుంటున్నారు. బయట అయితే చాలా మందే ఉన్నారు. వాళ్ళని కూడా ఒకసారి చూద్దాం పదండి. అయితే ఎవరికైనా టూ వీలర్ రాకపోయి ఉంటే, నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే ఎక్కడికైతే రావచ్చు. ఎందుకంటే ఒక మంచి ప్లేస్ అనమాట. మనం ఎవరి ముందైనా ఎవరైనా మనకు టూ వీలర్ అలాంటివి రాకపోతే చాలా మంది ఏమంటారు, అరే నీకు రాదు, అది రాదు, ఇది రాదు అన్నట్టు మాట్లాడుతుంటారు. ఇంకొకటి ఏంటంటే ప్రతిదానికి ఒకళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. అదే మనకు వచ్చిందనుకో చిన్న చిన్న పనులు మనమే చేసుకోవచ్చు. సో ఇదైతే చాలా మంచి ఆలోచన అనిపించింది నాకైతే. అయితే ఎలా ఉంటుంది అసలు, ప్యాకేజ్ ఏంది, వీటికి సంబంధించి మొత్తం మనం కనుక్కుందాం. వీటికి సంబంధించిన వ్యక్తులతోటి ఒకసారి అయితే రండి. ఇలా అన్నమాట. ఇక్కడ కోచ్ గారు ఏం చేస్తున్నారంటే నేర్చుకుంటున్నారు కదా, వాళ్ళకి ఏంటంటే ఆ వెహికల్ మీద కూర్చోబెట్టేసి ఎలా అసలు బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి అనేసి మొత్తం ట్రైన్ చేస్తున్నారు. ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. వాళ్ళు మొత్తం ఈ సరౌండింగ్ అంతా తిరిగేసి ఇంకా నేర్చుకుంటున్నారు చూడండి అక్కడ. సో అలా అనమాట. దీనికి సంబంధించి చాలా మంది లేడీస్ అయితే వచ్చేసి నేర్చుకుంటా ఉన్నారనమాట. ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి మొత్తం బ్యాక్ కూడా చాలా మంది వెళ్ళారు. సో ఆల్మోస్ట్ ఇక్కడికి లేడీసే వస్తున్నారు. లేడీస్ వచ్చేసి నేర్చుకుంటున్నారు అనమాట. అండ్ సింపుల్ స్టెప్స్ తోటి ఈజీగా నేర్పించేస్తున్నారు. టూ వీలర్ అయితే అసలు మనకు ఎక్స్పీరియన్స్ లేదు. అసలు మనకు బండెక్కడానికి రాని వాళ్ళు కూడా కొన్ని రోజుల్లోనే నేర్చుకొని వెళ్ళిపోతున్నారంట. చాలా మంది కూడా చెప్తా ఉన్నారు. అండ్ ఒక 15 to 20 మెంబర్స్ అయితే ప్రజెంట్ మన నాగోల్లో ఉన్న విజయ్ టూ వీలర్ డ్రైవింగ్ స్కూల్ అయితే డైలీ వస్తున్నారంట. సో నేర్చుకొని వెళ్తా ఉన్నారు. చూడండి అలాగే చాలా మంది ఉన్నారు ఇక్కడ. అయితే చూడండి మీరు, మొత్తం వీళ్ళందరూ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళే. ఆల్మోస్ట్ అందరు చూడండి ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతా ఉన్నారు. అసలు వీళ్ళకు టూ వీలర్ సైకిల్ కూడా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు వీళ్ళంతా. బట్ ఆల్మోస్ట్ అందరు ఎంత ఫాస్ట్ గా నడిపేటట్టు వెళ్ళారు చూడండి. రేసింగ్ పెట్టినట్టు వెళ్తున్నారు ఒక్కొక్కరు. అయితే కొంతమంది స్లో అయినా కానీ మిగతా వాళ్ళు చూడండి రేసింగ్ అన్నట్టు వెళ్తా ఉన్నారు. అయితే చాలా మంది అయితే వస్తా ఉంటారు. మెన్స్ అండ్ లేడీస్, బాయ్స్, గర్ల్స్ నేర్చుకుంటా ఉంటారు. సో ఎవరికైనా మంచి ఎక్స్పీరియన్స్ మంచిగా నేర్చుకోవాలనుకుంటే కనుక మనం ఇక్కడ విజయ్ టూ వీలర్ డ్రైవింగ్ స్కూల్ కి వస్తే సరిపోతుంది. మనకు విజయ్ అంకుల్ అయితే చాలా మంచిగా ఎంతో స్మూత్ గా ప్రేమగా నేర్పిస్తా ఉన్నారు. ఇది వచ్చేసి మనకు హ్యాండిక్యాప్ వాళ్ళకు నేర్పించేది అనమాట. ఏమైనా పోలియో లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఫ్రీ సర్వీస్ అనమాట. ఫ్రీగా నేర్పిస్తా ఉంటారు. ఇది ఇంకో 1 mm చాలు, అంతే. 1 mm కిందికను ఓకేనా. హౌ టు కంట్రోల్ ఇంపార్టెంట్. మూవ్ చేయడం ఎట్లా అంటే అది ముఖ్యం కాదు, ఆఫ్ చేయడం ముఖ్యం. స్ట్రైట్ పట్టుకో స్టీరింగ్. ఎవరు స్టీరింగ్ లో డ్రైవింగ్ ఉండదు. 2 చేతులు వదిలే క్లచ్ 1 mm ఏది, 1 mm ది వెయిట్ చేయి. ఇంకా 1/2 mm ది కొంచెం అంత మళ్ళీ కిందికను. అది
ఓకే. ఇంకో హాఫ్ ఎంఎంది కింది కనం. హాఫ్ ఎంఎం అంటే ఇంతనే తీయాలి చిన్న. మళ్ళీ హాఫ్ ఎంఎంది ఇక్కడ కొంచెం ఇటు తిప్పు. దోశలు వేయడం వచ్చా? చాలా అదే ఎక్కువ వేయద్దు, కొంచెమే, కొంచెం అంటే కొంచెం అటు సైడ్ స్ట్రైట్ పట్టుకుంటే ఇట్లా స్ట్రైట్ పట్టుకోవాలి. హాఫ్ దోశ అంటే సగం, ఫుల్ అంటే మొత్తం. హాఫ్ దోశనే వేయాలి. రైట్. మళ్ళీ 1 mm అంత తీయొద్దు, ఇష్టం ఇంజిన్ ఆగిపోయింది. మళ్ళీ క్లచ్ నొక్కు, స్టార్ట్ చేయి. బైక్ రాదా? చాలు. ½ ఇంచ్ ఫస్ట్ది, బ్రేక్ మీద వెయిట్ది. ఇంకో చాలు, ఇంకో ½ ఇంచ్ది, ½ ఇంచ్ది చాలా. ఆడ వెయిట్ చేయి. 1 mm ఇది 1 mm, ఇంకో 1 mm అంతే. ఇంకో 1 mm ఎక్కువ. అది నేను అట్లా చీట్ చేస్తుంది అది. ఎన్ని నిమిషాలు నడుపుతున్నావు కారు? మీరు చెప్పేది అయింది జస్ట్ 3 నిమిషాల్లో కార్ డ్రైవింగ్. డబల్ సైడ్ లేకుండా, ఇక్కడ సైడ్ లేదు, ఇటు సైడ్ లేదు. చీటింగ్ కాదు ఇది. డబల్ సైడ్ లేకుండా 3 నిమిషాల్లో క్లచ్ లో మూవ్ చేయడం. డ్రైవింగ్ ఎంత ఈజీగా నేర్చుకోవడమే సిస్టమ్. ఇంకంతే డ్రైవింగ్. మీరే వెళ్ళిపోండి. దోశలు వేసుకుంటే నడపడమే. దిగితే పోయేస్తావా? నేను దిగితే నడపగలుగుతావా? క్లచ్ కిందకి అని చెప్తా. టచ్ కిందకి టేకింగ్ ఖతర్నాక్ తీసుకో. ఇక్కడ తీసుకో. మళ్ళీ ఆప్, మళ్ళీ మూవ్ చేయి. వెరీ గుడ్. ఇది కార్ డ్రైవింగ్ సిస్టమ్. మళ్ళీ ఆప్ చేయి. అది రావాలి. హౌ టు కంట్రోల్ ఇంపార్టెంట్. ఆపేది నేర్పియకుండా మూవ్ చేసేది నేర్పియకూడదు. ఓకే. ఆపేమంటే కథం కదా, డ్రైవింగ్ అయిపోయినట్టు. ఎమర్జెన్సీ ఉందంటే తీసుకొని వెళ్తావు, అంతేనా? అంతే. అనుకున్నావా 3 నిమిషాల్లో 3 నిమిషాల్లో డ్రైవింగ్ నేర్పిస్తావు అనుకున్నావా? అక్కడికి వెళ్ళి ఎన్ని నిమిషాలు నేర్చుకుంటూ? అసలు 1 or 2 minutes అవుతుంది. అసలు బేసిక్స్ కూడా తెలియదు. అక్కడ నుంచి ఇక్కడ వరకు కార్ తీసుకొచ్చినాడు. ఎట్లా చేస్తావు? మూవ్ చేసి చూపి. చూడు ఇంజన్ ఎంత స్మూత్ గా మూవ్ అయిందో. వెరీ గుడ్. నువ్వే ఆపినావు, నువ్వే మూవ్ చేయాలి. రైట్. ఏంది, ఎందుకు మిస్ అయింది? కొంచెం కిందకి. అది కాకూడదు మరి. ఓకే. కమాండిజం అంటే అది క్లచ్ మొత్తం నొక్కి స్టార్ట్ చేయి. ఫస్ట్ ½ ఇంచ్, ఇంకో ½ ఇంచ్, ½ ఇంచ్ ఫాస్ట్ గా దిగి. 1 mm చిన్నగా దిగా. రైట్. ఇంకేం తెచ్చినా పో. బ్రేక్ మీద వెయిట్ తీసిపోతూనే ఉండు. ఇందులో టర్న్ చేపిస్తా నేను. అంతే అంటారు. ఇప్పుడు ఆడ యూటర్న్ నువ్వే చేయాలి. ఫస్ట్ గేర్ రాంది, సెకండ్ గేర్ పెట్టుకోకూడదు. ఆయన ఇంజన్ ఆగింది అనుకో, సెకండ్ గేర్ చెప్పా నేను. ఇంజన్ ఆగకుండా మైండ్ వాడి చేసేది ఉండే. లేడీస్ చేస్తారు మన దగ్గర ఫ్రీగా. ఇదంతా స్ట్రైట్ చేయి చాలు. స్ట్రైట్ అంటే ఇది గుర్తుపెట్టుకో. ఓకే. ఇది కారు డబ్బులు తీసుకోము బ్రదర్, ఫ్రీగా నేర్పిస్తాము. కారా? వాళ్ళ కారు తెచ్చుకుంటే, మన కారు కాదు. ఓకే. కార్లో జస్ట్ చూపిస్తాం. ఓకే. కారు మా కారు ఉంటే మీరు ఫ్రీగా నేర్పిస్తారు. ఓకే. ఎందుకు నాకు 10 నిమిషాలు పడుతుంది కార్ డ్రైవింగ్ నేర్పడం. ఓకే. దానికి డబ్బులు తీసుకొని, ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళ కాడ డబ్బులు తీసుకొని అలాంటివి చేయలేదు. వాళ్ళ ఛార్జీలు కూడా ఇస్తాం మేము. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు? 16 ఇయర్స్. 16 ఇయర్స్ నుంచి. ఎన్ని స్టోర్స్ ఉన్నాయి మనవి? 2 ఉన్నాయి. 2 ఉన్నాయి. ఎక్కడెక్కడ? ఇది 3వది కూడా ఉంది, కొత్తగా పెట్టడము. సీతాఫల్ మండి సైడ్. సీతాఫల్ మండి సైడ్. ఓకే. ఎట్లా ప్రైసెస్ ఎలా ఉంటాయి నేర్పించే వాళ్ళకు? ఈ 2 వీలర్ ఒక్కటే దానికి ఛార్జ్ చేస్తాం, 4000 చేస్తాం. ఓకే. అది కూడా ఎందుకు కాస్ట్ ఎక్కువ అంటే అది మొబైల్ కంట్రోల్ ఉంటది. ఓకే. ఎక్స్ట్రా ఇస్తే స్పీడ్ వెళ్ళదు. క్లచ్ కింద కన్నా మొబైల్ క్లచ్ కింద కన్నా బ్రేక్ మీద పెట్టుకో కాలు. ఓకే. తిప్పు మొత్తం, మొత్తం తిప్పు. దోశ మొత్తమే మొత్తం చాలు. ½ ఇంచ్ ది, ఎక్కువ తీయకు. చాలు. ఇంకా తీయొద్దు. అంతే. వెయిట్ చేయి, అదే వెళ్తుంది. 1 mm కిందకి, 1 mm పైకి, మళ్ళీ 1 mm కిందకి. దోశ 1 mm కింది కన్నా ఇటు తిప్పు. 1 mm ది. ఎక్కువ తీసినావు చూస్తాం. ఎక్కువ తీస్తే మళ్ళీ ఫాస్ట్గా తిప్పాలి. తిప్పిటు చాలు. ఇది తీయడమే డ్రైవింగ్ చిన్న. ఓకే. క్లచ్ లో డ్రైవింగ్ ఉంటది, దీంట్లో డైరెక్షన్ ఉంటది. ఓకే.
సో ఇప్పుడు 4-wheeler స్టార్ట్ చేస్తారా ఇంతకు ముందు నుంచి ఉందా ఎప్పటి నుంచో ఉంది, ఎప్పుడు ఫ్రీ సర్వీస్ మాది. అంతేనా? 4-wheeler ఫ్రీ సర్వీస్. ఓకే, స్ట్రైట్ ఫిజికల్ ఛాలెంజ్ కి దీనికి ఫ్రీ సర్వీస్. ఓకే, వాళ్ళ కార్ కాబట్టి ఫ్రీ. ఓకే. ఇప్పుడు మా కార్ తెచ్చుకుంటే మీ వాళ్ళు ఉంటారా? మా దగ్గర 2-wheeler నేర్చుకోకుండా నేను ఉన్నప్పుడు ఫోన్ చేసి వస్తేనే ఫ్రీ, నేను తప్ప ఎవరు నేర్పలేరు. ఓకే, సో మీ అవైలబిలిటీ తీసుకొని రావాలి మేము. అంతే. అయితే ఇప్పటికి ఎంత మంది నేర్చుకున్నారు మీ దగ్గర? 16 years లో లెక్క కౌంట్ కూడా లేదు. అంతే అంటారా? వేల మంది లేడీస్ హైదరాబాద్ నడుపుతారు అంటే నా వల్లనే చాలా మంది. అంతే అంటారా? ఎవరైతే కాళ్ళు 2 కింద పెడతారో సిగ్నల్ కాడ ఈడ నేర్చుకున్నట్టే. అయితే ఎక్కడ చూసినా అదే ఉంటది కదా. అదే ఉంటుంది. గ్రేట్ అంకుల్, చాలా మంచి సర్వీస్ ఇది. అయితే ఇక్కడ అమ్మాయి 2 కాళ్ళ కింద పెట్టి మాట్లాడుతూ చూసినా, అట్లా నువ్వు సిటీ మొత్తంలో ఒక కాలు కాకుండా 2 పెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళు మా ఊళ్ళే. ఓకే, అయితే ఇప్పుడు నాకు అసలు కార్ గురించి బేసిక్స్ కూడా తెలియదు. అలాంటిది మీరు నాకు కార్ మొత్తం తిప్పుకుంటా ఇంటర్వ్యూ ఇచ్చారు చూడు, ఇది గ్రేట్. సో నేనే నమ్ముతున్నా ఎంత జెన్యూనిటీ గా నేర్పిస్తున్నారని, డబ్బులు లేకుండా. అదే. అయితే ఇప్పుడు 4,000 ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ బేసిక్ ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి. కార్ లో కూర్చుంటే సీట్ బెల్ట్ అది ఇది ముఖ్యం కాదు. బ్రేక్ మీద కాల్ పెట్టుకోవడం నెంబర్ 1. నెంబర్ 2 రిమూవ్ హ్యాండ్ బ్రేక్. నెంబర్ 3 ప్రెస్ ద క్లచ్ కంప్లీట్లీ. నెంబర్ 4 చూస్ ద గేర్. నెంబర్ 5 స్టార్ట్ ద ఇంజన్. ఇది కాకుండా వేరేది నేర్చుకోవద్దు. తర్వాత క్లచ్ లో ఎట్లా మూవ్ చేయాలని నేర్చుకోవాలి. అంతేగాని ఫస్ట్ ABC ఇవి ముఖ్యం కాదు. తిప్పుకోవాలి, మాట్లాడుకుంటూ తిప్పాలి, సగం దోసేయాలి. దోశలు వేసుకుంటే డ్రైవింగ్ నేర్చుకోవాలి. చపాతీ చేసుకుంటే 2-wheeler నేర్చుకోవాలి. చపాతీ అంటే ఇట్లా అట్లా. ఫ్రెండ్లీ డ్రైవింగ్, జెన్యూనిటీ డ్రైవింగ్, పెద్ద ఖర్చులు ఉండవు. ఈ 2-wheeler 4,000 ఎందుకంటే అది కంట్రోలర్ కే చాలా కాస్ట్ అవుతుంది నాకు. అందువల్ల 4,000 పెట్టాను. అది లేకుండా నేర్పించాలంటే అది కూడా ఫ్రీగా నేర్పిస్తాం, కానీ పడిపోతాం. అందువల్ల అది లేకుండా నేర్పి. ఇప్పుడు 4,000 మంత్ కా లేకపోతే నేర్చుకున్నంత వరకు ఒక్కొక్కరు మంత్ దాడుతుంది, ఒకరికి 2 రోజులు వస్తుంది, ఒకరు 5 days అవుతుంది. వాళ్ళకి వీళ్ళకి పోటీ లేదు. అందరూ పిల్లలకు చాలా మంది వర్కర్స్ ఉంటారు మన దగ్గర. అందరిని మంచిగా చూసుకుంటాం. అదే అర్థమవుతుంది. సారు అనే ఫీలింగ్ లేదు. అయితే మనకి టైమింగ్స్ ఏంటి అసలు ఇక్కడ? ఎప్పుడైనా రావచ్చు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7:30 వరకు అవైలబుల్. చూడు ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటుంటే ఎవరు నమ్మరు. నేను నాకే నమ్మబుద్ధి కావట్లేదు, మీరు ఏదో మ్యాజిక్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. అసలు బండ్లు అంటేనే భయపడే నేను, మీతో భయపడ్డా. 1 mm బ్రేక్, 1 mm 1 mm అట్లా హోల్డ్ అయితే కూడా నువ్వు బ్రేక్ వేసిన సంగతి ఎవరికి తెలియకూడదు. అట్లా కార్ నేర్పిస్తాం. నువ్వు బ్రేక్ ఇట్లా. చాలా గ్రేట్ అంకుల్, అసలు చాలా మంచిగా అనిపించింది. నా ఎక్స్పీరియన్స్ 4-wheeler లో మస్తు అనిపించింది. అలాంటి 2-wheeler ఇంత 16 years నుంచి నేర్పిస్తున్నారంటే అసలు వేరే కథ అసలు. అయితే ఇప్పుడు ఎన్ని డేస్ లో నేర్చుకుంటారు వచ్చే పబ్లిక్ లో? చెప్పలేము, వాళ్ళ హైట్ ని బట్టి, ఏజ్ ని బట్టి. వాళ్ళు ఆల్రెడీ కింద పడి ఉంటారు. ఇంటికాడ ట్రై చేసి వాళ్ళ అన్నలు, వాళ్ళ బ్రదర్ వాళ్ళు ట్రై చేసి వాళ్ళకి లేట్ అవుతుంది. ఈ హైట్ తక్కువ వాళ్ళ కన్నా తొందరగా వస్తుంది, కానీ ఆల్రెడీ పడిన వాళ్ళకి లేట్ అవుతుంది. ఏం నిల్ సబ్జెక్టు సైకిల్ కూడా రాలేదనుకో, గ్యారంటీగా 5 days లో నేర్పిస్తాం. అంతే అంటారా? ఏమన్నా వచ్చి కొంచెం ప్రాక్టీస్ చేసి పడిన వాళ్ళకి మాత్రమే లేట్ అవుతుంది. అసలు ఏం బేసిక్స్ కూడా తెలియని వాళ్ళు 5 days 7 days లో వచ్చేస్తుంది. 7 days లో వస్తుంది. ఇంకా వాళ్ళకి ప్రాక్టీస్ ఎక్కువనే ఇస్తాం. మొత్తం అంతా ఆల్మోస్ట్. అయితే ఎన్ని స్టెప్స్ లో నేర్పిస్తారు మొత్తం 2-wheeler? 4 steps ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ వచ్చి చిన్న వెహికల్. నెక్స్ట్ వచ్చి దీనికంటే కొంచెం పెద్దది, వీల్స్ పెద్దగా ఉంటే బండి ఇంతే ఉంటది. థర్డ్ వెహికల్ పెప్పు లాగా ఉంటది. 4th వెహికల్ వాళ్ళ వెహికల్. 4th మాది వెహికల్ తెచ్చుకొని వాళ్ళకి ఒకరికి పెప్పు ఉంటది, ఒకరికి వెస్పాల్ ఉంటాయి, యాక్టివాలు ఉంటాయి, ఒకరికి బుల్లెట్ కూడా ఉంటది. అది కూడా నేర్పిస్తాం. గ్రేట్ అంకుల్, మంచి సర్వీస్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి మనకు హ్యాండిక్యాప్స్ ఉన్న వాళ్ళకి ఫ్రీ సర్వీస్ అనేసి విన్నాను. ఫ్రీ అంటే చాలా ఫ్రీ. వాళ్ళు వచ్చి ఛార్జీలు కూడా ఫ్రీనే, మేమే ఇస్తాం. అంతే అంటారా? ఎంత మంచి హృదయం గల. ఎందుకంటే వాళ్ళకు అదే చాలా ఇబ్బంది ఉంటది. కొంతమంది ఏంటంటే అసలు ఈ జాబ్ వచ్చినా గానీ ఇక్కడ ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళేంత ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా ఇబ్బంది. అసలు ఇలాంటి చిన్న చిన్న వెహికల్స్ ఉంటాయని కూడా తెలియదు. అవును, పెద్ద యాక్టివ్ 3-wheel వెహికల్ చేస్తారు. అవును, అట్లా కాదు. ఇది చైనా నుంచి డైరెక్ట్ గా మీకు చాలా చిన్న వెహికల్, అది మీరు యూట్యూబ్ లో ఇచ్చిన కదా, అది చూపించండి. వాళ్ళకి ఎంత అరే మేము చిన్నగా ఉన్నాము, మేము పెద్ద యాక్టివ్ నడపలేము అనుకుంటారు. కానీ ఇట్లా వెహికల్స్ ఉంటాయని తెలియదు వాళ్ళకి. అవును, నిజంగా తెలీదు. వాళ్ళకు మోటివేషన్ చేసి, వాళ్ళకి అవేర్నెస్ తెచ్చి, పోలియో వాళ్ళకైనా, ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళకైనా ఫ్రీ. కొంచెం పోలియోనా ఫ్రీనే. మొత్తం ఫ్రీగా నేర్పించి చార్జీలు కూడా ఇస్తాం. చార్జీలు కూడా ఇస్తాం. వాళ్ళ అప్ అండ్ డౌన్ చార్జ్ వాళ్ళ మీద పడనేమో, ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ ఉండదు కదా. అవునవును, ఎట్లా రావాలి ఎట్లా పోవాలి అనుకోకూడదు వాళ్ళు.
సో అలాంటి వాళ్ళకైతే మేము కూడా చాలా సపోర్ట్ చేస్తాం. ఒకవేళ మాకు తెలిసిన వాళ్ళని మేము తెస్తే మీరు జాయిన్ ఎవరైనా ఫిజికల్ ఛాలెంజ్ అంటే అందరు కదా మీకు తెలిసిన లేదు ఏం లేదు. నేను ఆ చిత్రాలయలో అనాథ పిల్లలకు కారు కూడా ఫ్రీగా నేర్పించాను. ఓకే, అంటే మొబైల్ ఫోన్ పట్టుకుని కాదు, పేద పరిస్థితి ఉంటారు కదా. అవునవును, వాళ్ళకు చాలా గ్రేట్. అసలు మీరు చాలా మంచి సర్వీస్ అయితే జాబ్ కూడా పెట్టించేది, నేర్పించి జాబ్ కూడా పెట్టి. అదే అంతే. చాలా మంది ఏంటంటారు, నా జీవితం అయిపోయింది, నాకు నడవడానికి వస్తలేదు, ఇంకేం చేస్తా. అలాంటి వాళ్ళు అనుకోకండి, ఈ వీడియో పెడితే అసలు ఎంత చిన్న వెహికల్ ఇంట్లో కూడా తిరుగుతుంది అది. అవునవును, చూసా నేను అది కూడా. వెహికల్ 3 వీలర్ తో ఉంది, ఒక మంచిది, ఇంట్లో కూడా తిరుగుతుంది. అయితే మనకు విజయ్ అంకుల్ చూసారు కదా, ఎంత మంచి ఫ్రీ సర్వీస్. ఓన్లీ 2 వీలర్స్ మాత్రమే, ఎందుకంటే చాలా ఇబ్బంది, దానికి కూడా కొన్ని ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటికి మాత్రమే 4000 తీసుకుంటున్నారు. మిగతాదంతా ఫ్రీ. 4 వీలర్, ఒకవేళ నీ దగ్గరనే 4 వీలర్ అయి ఉండి కారు ఉంటే అంకుల్ పక్కన కూర్చొని, అసలు నాకు రాదు బట్ అంకుల్ నాకు నేర్పించేశారు, ఒక రౌండ్ కూడా వేసుకొచ్చిన. అసలు ఈ రోజు నాకు ఒక వేరే ప్రపంచంలో తేలుతున్నట్టుంది. నా ఆనందానికి అవధులు లేవన్నమాట. అయితే ఎంత మంచి సర్వీస్ అంటే నేను కళ్ళతో చూశాను. అంటే ఏదో ఆడ నించొని నేను ఏదో మాట్లాడుతుంది కాదు. నాకు ఫస్ట్ రా అంటే నేను రాను, నాకు భయము, నాకు అసలు ఏం తెలియదు అని చెప్పిన. కానీ ఒక రౌండ్ వేయించుకొచ్చిండు. అసలు నేనే ఇంత ఆనందంలో ఉన్నా అంటే మీరు వచ్చే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే, హ్యాండిక్యాప్డ్ పీపుల్ కి మంచి సర్వీస్ ఇస్తున్నారు అంకుల్. 16 ఇయర్స్ నుంచి ఒక హైదరాబాద్ లో మనం కాలు బయట పెట్టాలంటేనే ఎన్నో ఖర్చులు ఉంటాయి, కానీ చాలా మందికి ఫ్రీ సర్వీస్ అందిస్తూ ఎంతో మందికి ప్రయోజకులను చేస్తున్నారు అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. మీ సర్వీస్ ని అసలు నేను ఏదో నార్మల్ గా అంటే రాని వాళ్ళకి ఎక్కడైనా నేర్పిస్తారు, ఏదో డబ్బులు తీసుకొని నేర్పిస్తారు కదా, దాంట్లో ఏముందిలే అనుకున్నా. కానీ మీరు చేస్తున్న సర్వీస్ అది చాలా మందికి డబ్బులే కనబడతాయి, జీవితాలు నిలబడతాయి. చాలా వరకు అసలు ఫిజికల్ ఛాలెంజ్ వెహికల్ చూడండి, నేను చెప్పింది తక్కువ. అవునవును, కొన్ని మీకు చాలా మంది కనబడుతుంటారు, అంత నేర్పించి. అదే మీరు చెప్పిన అది చూస్తే నేను నా ఆఫీస్కి వెళ్తుంటే కూడా మొత్తం అదే ఉంటది. ఒకప్పుడు లేడీస్ బండి నడపాలంటేనే ఏదో అరకొరక ఒకళ్ళు ఇద్దరు కనిపించిన వాళ్ళు, ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం లేడీసే కనబడుతున్నారు. ఆల్మోస్ట్ సిటీలో నడిపే వాళ్ళకి నేనే V6 లో, BBC లో నాది అన్ని ఛానల్స్ లో వచ్చింది, IBN లో వచ్చింది, వేరే ఛానల్స్ లో వచ్చింది. సో ట్రస్టెడ్, జెన్యూన్ గా BBC లో వచ్చింది అంటే చూడండి. అంటే నార్మల్ గా ఏదో అనుకుంటాం, కానీ నేను ఏదో నార్మల్ గా వచ్చిన ఇక్కడ మీ సర్వీస్ చూసినాక నాకు అర్థమైంది, అసలు మీకు ఒక దేవుడే పంపించాడు. అసలు అనుకోని ఇంత తొందరగా ఫ్రీగా నేర్పిస్తారని ఎంత చెప్పినా నమ్మరు. నిజం ₹1 కట్టేది లేదు, వాళ్ళ ఓన్ కార్లు ఫ్రీ నేర్పిస్తారు. చాలా మంచి సర్వీస్. ఒకసారి మనం బయట కూడా చూద్దాం, అంకుల్తో మాట్లాడే ప్రయత్నం పదండి. అయితే చాలా మందికి అయితే ఇబ్బందులే ఉంటాయి అడగాలన్నా, లేకపోతే హౌస్ వైఫ్ అయితే వాళ్ళ పిల్లలకి నేర్పమంటే ఏంది నీ లొల్లి అన్నట్టు మాట్లాడతారు. అయితే ఇక్కడికి వస్తే ఏంటంటే ఫుల్ ప్లెజర్డ్ గా అంతా వచ్చే వరకు మొత్తం ట్రైన్ చేసి మరి మనకు వీళ్ళు పంపిస్తారు. అంటే 4 స్టెప్స్ లో, అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా 2 వీలర్ నడిపిస్తారు, సెకండ్ వచ్చేసి ఇంకో దగ్గర ఉందంటే అక్కడ నేర్పించిన తర్వాత మొత్తం ఓవరాల్ గా వీళ్ళు స్కూటీ ఇస్తారు. ఆ స్కూటీ కూడా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ గా నడిపిన తర్వాతని మీ వెహికల్ తెచ్చుకుంటారు. మీ వెహికల్ తోటి మొత్తం వాళ్ళ ముందు రౌండ్స్ మొత్తం సర్కిల్ అంతా వేసిన తర్వాతే మీకు వచ్చినాయి. సో చాలా మంచి సర్వీస్ ఇది, నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు ఆడవాళ్ళనే కాదు, చాలా మందికి ఇప్పటికీ 2 వీలర్ అంటే నడపాలంటేనే భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకైతే ఒక మంచి ప్లేస్ అంటే ఇదే అనుకుంటాను, విజయ్ 2 వీలర్ డ్రైవింగ్ స్కూల్. చాలా మంచి సర్వీస్ ఉంది. చూడండి మీరు ఎంత బాగా నడుపుతున్నారు, నడిపే వాళ్ళు కూడా చూడండి. అంటే వీళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ని బట్టి ఇక్కడ నేర్చుకుంటున్నారు అన్నమాట. అయితే ఎంత బాగా వాళ్ళు ఫస్ట్ ఎలా అసలు మన బాడీని ఎలా మనం హ్యాండిల్ చేసుకోవాలి, ఎలా మనం దాని మీద కూర్చోగలగాలి అన్నట్టు ప్రతి ఒక్కటి చిన్న స్టెప్స్ కూడా వీళ్ళు మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది, చాలా ట్రస్టెడ్ గా అనిపించింది. సో ఒకసారి మనం ఏడికైనా ఇదనే కాదు ఎక్కడికైనా మనం ఒకసారి వెళ్ళి అక్కడ మనం చూస్తేనే మనకు దాని గురించి అనేది తెలుస్తుంది. మనం బయట చూసి ఏదో మాట్లాడుకోవడం కాకుండా ఒకసారి వెళ్ళి మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, ఈ రోడ్ లో ఉన్న గల్లీలో మొత్తం వీళ్ళే ఉన్నారు, నడుపుకుంటూ ఆ గల్లీ ఈ గల్లీ అన్ని తిరుగుకుంటానే ఉన్నారు. చాలా 4 వీలర్స్ 2 వీలర్స్ చాలా ఫాస్ట్ గా స్లోగా అన్ని వస్తున్నాయి. అయినా వీళ్ళు మంచిగా వాళ్ళ పక్కన ఎవరు లేకుండానే మంచిగా వస్తా ఉన్నారు, వెళ్తా ఉన్నారు. చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. అయితే ఇది వచ్చేసి మనకు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7:30 వరకు ఓపెన్ ఉంటుంది. మనం ఎప్పుడైనా రావచ్చు, వచ్చి 1 అవర్ ఉంటుంది. 1 అవర్ లో మనం దీన్ని మొత్తం అంటే 4000 కట్టిన తర్వాత ఎన్ని రోజులకు వస్తే అన్ని రోజుల వరకు మనం ఇక్కడ నేర్చుకుండొచ్చు.
సో ఇలా ఉంటుంది ఇది మొత్తం. సో Time మంచిగా ఇది మనకు తీసుకోండి. ఎక్కడ కనిపించిన వెహికల్ అన్నమాట. హ్యాండ్ కాప్ ఉన్న వాళ్ళకు ఏమైనా పోలియో లాంటి కాళ్ళు పనిచేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా నేర్పిస్తా ఉన్నారు. ఇది వచ్చేసి ఎక్కడున్నా కానీ ట్రాన్స్పోర్ట్ కూడా అంకుల్ వాళ్ళే చూసుకుంటారంట. అండ్ ఫ్రీగా మొత్తం నేర్పించి వాళ్ళకు ఏదైనా జాబ్ చేసే ఉద్దేశం ఉంటే వాళ్ళకు మంచి జాబ్ కూడా ప్రొవైడ్ చేసే స్థితిలో అయితే అంకుల్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, Okay. మంచి సర్వీస్ ఇస్తా ఉన్నారు. సో ఇంకా ఏదైనా చెప్పండి మీ గురించి, అసలు ఏంది, అసలు ఎప్పుడు ఎట్లా స్టార్ట్ చేయాలనుకున్నారు అసలు ఇది మీరు? యాక్చువల్ గా నేను ఫస్ట్ పెట్టింది ఫ్రీ సర్వీస్, కార్ డ్రైవింగ్ పెట్టిన. అనాథ పిల్లలకు ఫ్రీగా నేర్పించే ఇట్లాంటిది. యాక్చువల్ గా రైతును, మంచి ఫార్మర్. ఓకే. ట్రాక్టర్ నేర్పించేది. అట్లా ట్రాక్టర్ బాగా చాలా మంది ట్రాక్టర్ అంటే నేర్చుకోలేని వాళ్ళు ఉండేది. అవును. ట్రాక్టర్ నేర్పించడం వల్ల నాకు అవి ఎట్లా నేర్పించాలనేది బాగా తెలిసింది. తర్వాత కారు, ఓకే, ఆ కార్ ఫ్రీ సర్వీస్ కాబట్టి చాలా ఫేమస్ అయ్యింది. తర్వాత ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళకి పెట్టిన. ఓకే. వాళ్ళే ఈ కార్ డ్రైవింగ్ నేర్పించేటప్పుడే మాకు 2 వీలర్ కూడా కావాలి, బాగుంది టెక్నిక్, మీ దగ్గర ఉన్న వెహికల్స్ వెరైటీగా ఉన్నాయి. అవును, ఎవరి దగ్గర చూడలేదు మేము. ఏడికెళ్ళి వస్తాయి వెహికల్స్? అంతా బెంగళూరు నుంచి తెచ్చిన. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా దొరుకుతుంది. ఓకే. నేను అంతా బెంగళూరు లో యోలో వెహికల్స్ అని ఉండే, మీకు అర్థమవుతుంది. అవునవును. అప్పుడు అవి తెచ్చి నేర్పించిన. ఓకే. అప్డేట్ అనమాట, నేను అంతా తిరుగుతుంటా. ఓకే, మొత్తం తిరిగి మంచి సర్వీస్ ఇస్తున్నారు. సర్వీస్ జబర్దస్త్ సర్వీస్. నేను ఎక్కువ చెప్పుకోను, అదే నాకు అర్థమైంది. నేను స్కానర్ పెట్టి నేను ఫ్రీగా నేర్పిస్తున్నా అనే అది కాదు. అదే అదే అదే. సో ఎవరైనా వస్తే వాళ్ళకి మీకు అర్థం అవుతుంది, ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే అసలు వీళ్ళు చేస్తున్న సర్వీస్ అంతా మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే చాలా ట్రస్ట్ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే నన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి, ప్రతిరోజు వీడియోలో కనిపించే నాకే 4 వీలర్ రాదు. అలాంటిది నేను 4 వీలర్ రిపేర్ అంటే అంకుల్ చెప్పిన స్టెప్స్ చక్కగా అర్థమైనప్పుడు కొద్దిగా భయపడుకున్నాడు. అదే నాకేం బేసిక్స్ రావు ఎట్లా అని. కానీ దేవుడు మనకి ఇచ్చిన టాలెంట్ వేరు, దాన్ని బట్టి నేను అతిశయపడను. ఓకే. అప్పులో కూడా వెనక్కి రాకుండా నేర్పిస్తాను. ఓకే. అది కూడా ఫ్రీగా. సో చాలా మంచి సర్వీస్ అంకుల్. ఒక్కసారి మీ అడ్రస్ చెప్పారా మాకు? ఇది నాగోలు ఉప్పల్ మినీ శిల్పారావం అంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడ మినీ శిల్పారావం కాడికి వస్తే ఒక 50 మెంబర్స్ ఇట్లా కనిపిస్తారు. మీకు కనిపించదు ఇట్లా ఇంత సర్వీస్ ఉంది అని. అవును, ఒక 50 మెంబర్స్ ఎప్పుడు ఉంటారు. అదే ఎనీ టైం మీరు ఎప్పుడు రండి. మీకు రిపేర్ అయిన వెహికల్స్ ఒక 10-20 ఉన్నాయి లోపట. ఓకే. నడుస్తున్న వెహికల్స్ ఏమి ఉంటాయి చెప్పండి? చూసాం కదా ఇందాక 20-25 మెంబర్స్ దాకా ఉన్నారు. ఓపెన్ ప్లేస్ కూడా దేవుడు మనకు మంచిగా ఇచ్చిండు. ఓకే. ఫ్రీ సర్వీస్ కావడం నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఇది మాత్రమే 4000 తీసుకుంటాం. ఎందుకంటే ఆ కంట్రోలర్ మీరు పడిపోకుండా పెట్టిన కంట్రోలర్ కాస్ట్ పెరిగింది. అంత ముందుకు రేట్ చాలా 3000 ఉండే. ఇప్పుడు ఎందుకు పెరిగింది అని అంటే గోల్డ్ రేట్ పెరిగినట్టు అన్ని పెరిగినాయి, ట్యూబ్ టైర్స్ కూడా పెరిగినాయి కాబట్టి రేట్ పెరిగింది. దానివల్ల ఇప్పుడు 4000. ఎంత మంది ఉంటారు అన్లిమిటెడ్ డేస్? ఎంప్లాయీస్ ఎంత మంది ఉంటారు? 10 మెంబర్స్ 12 మెంబర్స్ ఉంటారు. మీరు లేనప్పుడు కూడా వాళ్ళే మేనేజ్ చేస్తా ఉంటారు, చూపిస్తా ఉంటారు. సో థ్యాంక్ యూ అంకుల్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీకు కూడా థ్యాంక్ యూ. చాలా ఓపిక మార్నింగ్ వచ్చింది. ఎందుకంటే నార్మల్ గా నేను ఏదో 4 వీలర్ చాలా మందికి నేర్చుకోవాలని ఉంటది, 2 వీలర్ అన్నట్టు అనుకున్నా. బట్ మీరు ఇక్కడ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది అంటే ఎంత మంచి హృదయం తోటి వర్క్ చేస్తున్నారు మీరు అనేసి. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది నేను చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే 4 వీలర్ మనం ఏదైనా నేర్చుకుందామంటే వాళ్ళు ఎంతో కాస్ట్ చేసి మొత్తం హైదరాబాద్ తిప్పుకుంటే ఏదో టైం వేస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏం కాదు, నేర్పిస్తారు వాళ్ళు కూడా, టైం లేదు. మీకు కొంతమందికి తొందరగా గ్రాస్పింగ్ పవర్ తక్కువ ఉంటది, ఇంకా నేను నేర్చుకోలేనేమో అనుకుంటారు. నా దగ్గర ఫ్రీ అనేసరికి వాళ్ళు గ్రాస్పింగ్ పవర్ పక్కన పెడతారు. ఫ్రీ అనేసరికి వాళ్ళకి ఏమైతుంది అంటే మళ్ళీ డబ్బులు వేస్ట్, నేను ఇంతే అనేది పోతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నిజంగా నేర్చేస్తారు. అట్లా అదొకటి. అట్లనే నేను పుట్ట ముందు డ్రైవింగ్ నేర్పిస్తున్నారు చిన్న వాళ్ళు. అట్లా ఏం కాదు, అందరూ నేర్పిస్తారు, తీసుకుంటారు 3 months అట్లా. ఏం కాదు, వాళ్ళు మరి ఎక్కువ అందరికి సర్వీస్ చేయాలి కదా, ప్యాకేజ్ ప్లాన్ చేసుకుంటారు, అట్లుంటది. సో బట్ మీ దగ్గర అయితే ఒక మంచి సర్వీస్ ఉంది అంకుల్. అసలు కార్ చాబీ తిప్పని కూడా రాదు, చాబీ తిప్పించి కాళ్ళు చేతులన్నీ ఆడించారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరికైనా 2 వీలర్స్ లాంటివి నేర్చుకోవాలనుకుంటే మనకి ఇక్కడనే మన నియర్ బై హైదరాబాద్ లో నాగోల్ దగ్గరనే ఉంది. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది చూడండి, ఈ కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి కూడా మీరు రావచ్చు. రాగానే వీళ్ళు ఒక మంచి పాస్ ఇస్తారు మన చేతికి. ఆ పాస్ వచ్చి ప్రతిరోజు చూపిస్తే ఏంటంటే టైమింగ్ నేర్చుకునే వాళ్ళు పట్టుబడి నేర్పిస్తా ఉంటారు. మనకు నియర్ బై వీళ్ళ ఇక్కడ సిబ్బంది, ఇక్కడ ఎంప్లాయీస్ వర్క్ చేసే వాళ్ళే ఒక 10 మెంబర్స్ వరకు ఉన్నారు. ప్రతిదీ చూసుకోవడానికి అంటే ఏదో వెహికల్ ఇచ్చి వదిలేస్తారు కాకుండా గల్లీలో నిలబడినట్టు నిలబడి ఉన్నారు వాళ్ళు కూడా. మనకు ఎల్ల వెళ్ళడం ప్రతిదీ నేర్పిస్తారు.
సో ఎవరికైనా నేర్చుకోవాలి అనేసి అనుకుంటే మాత్రం రండి ఒకసారి ట్రై చేసుకోండి. ఎందుకంటే మనం లేదు అనుకుంటాం కానీ ఇక్కడ ఉండదు, చాలా మంచిగా చాలా స్మూత్ గా డ్రైవింగ్ నేర్పించేస్తా ఉన్నారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే నన్నే అయితే చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. పర్మిషన్ లేకుండా మా ఛానల్. థ్యాంక్ యూ.